నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులు స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్కరిని వారి ఇళ్లకు చేర్చే బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంత్రులు అనిత, కందుల దుర్గేష్ ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర సచివాలయంలో పరిస్థితిని సమీక్షించారు. బాధితులతో వీడియో కాల్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఏపీ భవన్లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఆ నెంబర్కు ఫోన్ చేసిన వారిని ట్రాక్ చేసి ప్రతి 2 గంటలకోసారి పరిస్థితులను రియల్ టైంలో తెలుసుకోమన్నారు. వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా? వాటర్ సప్లై ప్రెజెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ భోజనం సార్ ఏదో అక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ స్పేస్ చేస్తాం. నేపాల్లో మొత్తం 217 మంది ఏపీ వాసులున్నారని వెల్లడించారు. వారిలో కాఠ్మాండులో 173 మంది, హెటౌడాలో 22 మంది, పోఖ్రాలో 10 మంది, సిమికోట్లో 12 మంది తలదాచుకున్నారని తెలిపారు. అందులో 118 మంది మహిళలున్నారని తెలిపారు. విదేశీ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడమన్నారు. ఇక ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని తెలిపారు. అందరినీ వాళ్ళ రాత్రికి ఇళ్లకు చేర్చుతామని లోకేష్ భరోసా ఇచ్చారు. feedback istama time to time. Every 2 hours we will reach out here. We will give you feedback. Nothing to worry. I am coordinating with Ministry of External Affairs. ఎక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినా కనుక కరెంట్లీ ఐ డోంట్ హావ్ మెకానిజం, విధానం లేదు ఎందుకు తీసుకొచ్చడానికి. కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు పాస్పోర్ట్లు పోగొట్టుకున్న వారి కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేస్తామని లోకేష్ తెలిపారు. విశాఖపట్నానికి చెందిన 42 మంది, విజయనగరం 34 మంది, కర్నూలుకు చెందిన 22 మంది, ఇతర ప్రాంతాలకు చెందిన వారు కొందరున్నారని వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లోని బాధితులను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. కాఠ్మాండులోని ఓ హోటల్లో చిక్కుకున్న ఓ వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి రక్షణ కల్పించాలని కోరాడు. వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖలో పవన్ చర్చించారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ కఠ్మండులో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చే వరకు మేము అందరం పనిచేస్తాం.